మెడ నొప్పి అట్లాగే వెనక భాగంలో ఉండే భుజాల దగ్గర కండరాల నొప్పులు ఉన్న వారికి భోజనం చేసిన తర్వాత కూడా చేయగలిగే భంగిమలను మనం ఇప్పుడు చూపించబోతున్నాం. మొట్టమొదటిది, మంచం మీద తల భాగం చివరకంటూ వచ్చే విధంగా మనం అట్లా పెట్టి పడుకోవాలి, జరగాలి. భుజాలు మాత్రం పరుపు మీద ఉంటాయి, తల మెడ భాగం మాత్రం మంచం వెనక్కి వాల్చేసేయాలి. అట్లా ఇలా పెట్టి హాయిగా పడుకోవటం ద్వారా మెడలో వచ్చిన ఒత్తిడి భలే తగ్గుతుంది. రెండో భంగిమ ఇప్పుడు మనం చూపిస్తాం. ఇంకా కొంచెం చివరకంటూ జరిగి కొంచెం భుజాల భాగం కూడా మంచం దిగువకి వెళ్ళిపోవాలన్నమాట. అట్లా భుజాల భాగాన్ని కూడా ఇంకా కిందకి వేసి వెనక్కి విరిచేయాలి. నడుము, వీపు భాగము, కొంచెం మెడ భాగం ఇవన్నీ వెనక్కి విరచడం ద్వారా శుభ్రంగా ఆ ఒత్తిడి అంతా తగ్గుతుంది అనమాట. ఆ కండరాలు ఏవైతే స్టిఫ్ గా అయిపోయినాయో ముందుకు వంచడం ద్వారా అవన్నీ వెనక్కి వంచడం ద్వారా రిలాక్స్ అవుతాయి అనమాట. ఈ పద్ధతిని ముసలివారు కూడా చేసుకోవచ్చు. మెడ నొప్పులతో బాధపడే వారికి ఇది అద్భుతంగా ఉపయోగపడే మంచం మీద పడుకునే వ్యాయామం.